సంక్షేమ పథకాలు అందించలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధిస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన ప్రభుత్వం తమ నిర్లక్ష్య వైఖరితో కౌంటర్ దాఖలు చేయకుండా సంక్షేమ పథకాలకు స్వస్తి పలికేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని మీడియా ముఖంగా ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 12 డిక్లరేషన్లు, 420 హామీలతో అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక చతికిలపడ్డ దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ యొక్క ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి మరి అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఇచ్చిన హామీలు దేవుడరు కానీ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకెళ్లడంలో ఘోరంగా విఫలమైంది. మీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు దేవుడెరుగు, నీ 13 డిక్లరేషన్లు దేవుడెరుగు, నీ యొక్క 420 హామీలు దేవుడెరుగు. కానీ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు మరి పేదింటి ఆడబిడ్డకి కష్టం కావద్దని చెప్పేసి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసి ప్రజల మనసులు దోచుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? కేసీఆర్ గారు మీకు ₹1,00,000 ఇస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే మీకు తులం బంగారం ఇస్తా అని చెప్పినాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ తులం బంగారం ఎక్కడ పోయింది? నీ యొక్క మాకు కళ్యాణ లక్ష్మిని ఇవ్వలేకపోతున్నావు. నువ్వు హైకోర్టులో కేసు దాఖలు చేస్తే ప్రభుత్వం తరఫున పోరాటం చేయలేటువంటి అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకంగానే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందించొద్దు, ఈ డబ్బులన్నీ కూడా దోచుకోవాలి, డబ్బులన్నీ కూడా ప్రాజెక్టుల పైన పెట్టుకోవాలి, దోచుకోవాలనేటువంటి ఒక దురాలోచన తప్ప ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాదు. ఈరోజు చూసినట్టయితే మరి పెన్షన్లు పెంచుతామని చెప్పినారు, ₹2,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పినారు. ఈరోజు 3 సంవత్సరాలు అవుతా ఉంది అధికారంలో ప్రభుత్వం వచ్చి. కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికి 10 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు. 19 లక్షల దరఖాస్తులు వస్తే కొత్త పెన్షన్లు ఇవ్వలేని కూడా చేతగాని ప్రభుత్వం కనపడతా ఉంది. ఇలాగా చూసినట్టయితే పరిపాలనతోని ప్రజలు విసుగు చెందిపోయినారు. కాబట్టి వీరిని గుణపడని చెప్పడానికి మరి తప్పకుండా ప్రజలలో సంసిద్ధులు ఉన్నారని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇది ఉండే ప్రభుత్వం కాదు, పేదల గురించి ప్రజల గురించి పట్టించుకునే ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రజల పక్షాన మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అయితే పెండింగ్ పడ్డాయో తక్షణం కోర్టుకు వెళ్ళి అపీల్ చేసి మరి ఈ యొక్క పథకాన్ని మరి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. లేనట్టయితే తప్పకుండా వారి గుణపడని చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటిపడిపోయినాయి ఈ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి సర్కారులో ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది, డబ్బు వసూలులకు పాల్పడుతూ ఉన్నారు. గల్లీలు ఉన్నటువంటి నాయకుడి నుంచి చూసుకుంటే కాంగ్రెస్ నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వారు కూడా దొరికింది దోచుకోవడమే తప్ప మరి ప్రజలకి నుంచి రాష్ట్రం నుంచి పట్టించుకున్నటువంటి పాపని ప్రభుత్వం పోతుందని చెప్పి సందర్భం మనవి చేస్తాను. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్దడంలో బంగారు పల్లెల్లో తయారు చేసి పెడితే ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కుక్కలు ఇంపిన విస్తరాగలాగా రాష్ట్రాన్ని తయారు చేసినారు. ఈరోజు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బిల్డర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపురించింది. కాబట్టి వారికి గుణపడని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ అర్థమైపోయింది, వీరు మోసం చేసి అధికారంలోకి వచ్చినారు, ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. మళ్ళీ కూడా ఇంకా అదే మోసపూరితమైన వాగ్దానాలతో, మోసపూరిత వాటర్ మాటలతో మరి మా పైన బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన దుమ్మెత్తు పోస్తూ బురదలతో కాలయాపన చేసుకుంటున్నారు, పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ప్రజల గురించి జవాబుదారీగా పనిచేయడంలో
పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడంలోనే విఫలమయ్యారు కాబట్టి తప్పకుండా వారికి గుణపడని చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ వేరే రోజు కుత్బులాపూర్లో మరి రాత్రి పిలిపినేగానే మరి యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవుకుంటాను. జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.